మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ముఖ్యంగా హైదరాబాద్ ఇకపోతే హైదరాబాద్ ఒక్కసారిగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచ దేశాలు కూడా హైదరాబాద్ వైపు చూస్తా ఉంది. ఎందుకంటే ఒక మహిళ తొలిసారి బీజేపీ నుంచి మాధవి లత గారు కంటెస్ట్ చేయబోతున్నారు. కాకపోతే ఎంత తను కంటెస్ట్ చేసినప్పటికీ ఇక్కడ హైదరాబాద్ సీటు ఖచ్చితంగా ఎంఐఎంకే అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఒక సీటు హైదరాబాదు ఎంఐఎంకి వస్తుంది. కాకపోతే ఈసారి అందరి చూపు మాధవి లత వైపు. ఎందుకంటానంటే తను చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది, చాలా గట్టిగా మాట్లాడబోతోంది, చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తా ఉన్నారు. సో దేనికి కూడా తీసిపోకుండా ఇవ్వడం జరుగుతుంది. అయితే రాజా సింగ్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది ఇక్కడ బీజేపీకి ఎవరు కూడా అబ్బాయిలు దొరకలేదా, మహిళను తీసుకొచ్చి పెట్టిరు అని చెప్పి అంటున్నప్పటికీ తన హాస్పిటల్స్, విరంచి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మొన్న జరిగినటువంటి కోవిడ్ టైంలో జరిగినటువంటి కొన్ని నాన్ సెన్స్ క్రియేట్స్ ఏవైతే జరిగినాయో వాటి వల్ల మాధవి లతకి కొద్దిగా మైనస్ ఉన్నప్పటికీ బీజేపీ కార్డ్ తోటి మాధవి లత దూసుకపోతా ఉంది. కాకపోతే ఇక్కడ మాధవి లత గెలుస్తే బీజేపీకి ప్రతిపక్షం ఏది? పార్లమెంట్లో ఉండదు. ఇప్పుడు బీజేపీ ఎంతసేపు ఎవరిని బూచిలాగా చూపిస్తుంది? బీజేపీ ఎంతసేపు బూచిలాగా చూపించేది ఎంఐఎంని. సో ఎంఐఎం ఇక్కడ ఆటోమేటిక్గా హైదరాబాద్ ఎంపీ టికెట్ బీజేపీ గెలుచుకుంటే పార్లమెంట్లో ఇక ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్షాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఎవరు? ఎంఐఎంని టార్గెట్ చేసేది ఎవరు? కాంపిటీషన్ పెట్టుకునేది ఏ పార్టీతో పెట్టుకుంటారు బీజేపీ వాళ్ళు? సో ఇట్లా ఈ ఈక్వేషన్స్లో కూడా సో ఎంఐఎం హైదరాబాద్లో అది ఫిక్స్డ్ సీట్ అండి. ఒక సీట్ ఖచ్చితంగా తెలంగాణలో హైదరాబాద్ ఫిక్స్డ్ సీట్. బట్ మాధవి లత చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ట్రిపుల్ తలాక్ వల్ల కొంతమంది ఓట్లు మహిళలు వేద్దాం అనుకున్నప్పటికీ అక్కడ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బలవంతంతోనో లేకపోతే ఇంకో దానితోనో వాళ్ళని ముందరకు వచ్చి ధైర్యంగా ఓట్లు వేయని అనేటువంటి పరిస్థితి. కాకపోతే పోలింగ్ ఈసారి పెరగబోతోంది. ఆ నెక్స్ట్ టైం ఇంకా గట్టిగా కొట్లాడితే మళ్ళా వచ్చేసారి బీజేపీకి హైదరాబాద్లో కూడా అద్భుతంగా మరి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అక్కడ బీఆర్ఎస్ ఆబ్వియస్లీ సైలెంట్ గా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ కూడా కొద్దిగా అంతా సైలెంట్ గా అంత ఇన్ఫ్లుయెన్స్ చూపించట్లేదు. కాంగ్రెస్ ఎక్కువ తిరగట్లేదు కూడా. ఎక్కడ చూసినా హైదరాబాద్ అనగానే మాధవి లతనే గుర్తుకొస్తుంది, లేకపోతే ఎంఐఎం. సో మరి ఈ ఈక్వేషన్స్ లో మనం చూడాలి ఏం జరుగుతుంది అనేది.